లేఖనములు మనం చూసినట్లయితే నేను ఈ మాటకు ఒక వచనాన్ని ఇవ్వాలని కోరుతున్నాను, ఒక పేరుని ఇవ్వాలని కోరుతున్నాను. దేవుడు తన్ను తాను కూడా బయలుపరుచుకున్నవాడు. దేవుడు మానవునికి ఎలా బయలుపరుచుకున్నాడు? తనకు తానుగానే బయలుపరుచుకున్నాడు. ఆ మనిషిని ఆయన్ని ఎవరు కూడా బయలుపరచలేదు. అబ్రహాముకు ఎలా బయలుపరుచుకున్నాడు? సర్వశక్తిమంతుడకు దేవుని నామములో బయలుపరుచుకున్నాడు. అబ్రహాముకు ప్రత్యక్షమైనప్పుడు ఏమని పిలిచాడు? ప్రభువా అని పిలిచాడు. నిజమేనా? ఏమని పిలిచాడు? ప్రభువా అని పిలిచాడు. ప్రభువా అంటే హెబ్రూలో ఏమని అర్థము? ఎలోహిం అని అర్థం. ఎలోహిం అంటే అర్థమేమి? సర్వశక్తిమంతుడగు దేవుడు అని అర్థం. ఆమేన్. సర్వశక్తిమంతుడగు దేవుడు. అందుకే మన పితరులకు కూడా ఏ నామమున బయలుపరచబడ్డాడు తెలుసా? సర్వశక్తిమంతుడగు వాని నామములోనే బయలుపరచబడ్డాడు. ఆయన మారని దేవుడై ఉన్నాడు. ఆయన మహిమగల దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిత్యముగా అనేకులు కూడా ప్రభు అయినటువంటి దేవుణ్ణి చూడాలని ఆశించారంట. హెబ్రీలు అంటే యూదులు, ఇశ్రాయేలు ఏం చేశారు? దేవుణ్ణి చూడాలని కోరుకున్నారు. ఏ రూపంలో చూడాలని కోరుకున్నారు? మెస్సియా అను రూపంలో వస్తాడని వాళ్ళు ప్రవచనం చదివారు. అలాగే మెస్సియాను వాళ్ళు చూడాలని కోరుకున్నారు. అయితే వారు మెస్సియాను చూడలేకపోయారు. నిజమేనా మాట? మెస్సియాను చూశారా యూదులు? ఇజ్రాయేలు మెస్సియాను చూశారా? ఇజ్రాయేల్ మెస్సియాను చూశారా? అర్థమవుతుందా మాట? ఇజ్రాయేల్ మెస్సియాను చూశారా? చూడలేకపోయారు. గ్రీకులు వచ్చారు, మెస్సియాను చూడాలనుకున్నారు, కానీ మెస్సియాను చూడలేకపోయారు. అన్యులు, అనేకులు, గొప్పవారు, పండితులు, మేధావులు ఎందరో ఈ ప్రపంచంలో దేవుణ్ణి చూడాలని కోరుకున్నారు. ఇప్పటికీ కూడా దేవుని చూడాలనే ఎదురు చూస్తూ ఉంది ప్రపంచం అంతా. నిజమేనా? కానీ దేవుణ్ణి చూడగలిగినదా? దేవుని చూడగలిగినదా? గ్రీకులు ఆయన చూశారా? ఇజ్రాయేలు చూశారా? ఎవరైనా చూడగలిగారా? ఆయన చూశారా లేదా? దేవునిని ఎవడును ఎప్పుడును చూడలేడు, చూడనేరడు. ఎందుకు చూడలేడు? ఆయన తను ఒక రూపంలోనికి ఆయన దాచిపెట్టబడ్డాడు. ఆయన ఒక శరీరమును అమర్చుకున్నాడు గనక, శరీరమును అమర్చుకున్నందువలన నిజస్వరూపమును ఈ ప్రపంచము చూడలేకపోయింది. ఎవరు కూడా ఆయన చూడలేకపోయారు. ఎందుకు చూడలేకపోయారంటే ఆయన శరీరమును ముసుగును ధరించుకున్నాడు. ఇశ్రాయేలు ఒక రోజున మోషేను చూశారు. మోషే ముఖము ఎలా తెలుసా? ఆ సూర్యుని కంటే కూడా అధికముగా ఆయన ముఖము మెరిసిపోతుంది. దగ్గమని మెరిసిపోతుంది. ఆయన ముఖము యొక్క ప్రకాశవంతమును జనులు చూడలేకపోయారు. ఆయన ముఖమును చూడలేకపోయారు. ఎందుకని? ఆ కాలమునకు అప్పుడు ఆ ఇజ్రాయేలుకు ఆయనే ప్రభు అయి ఉన్నాడు. మోషేనే ఆ ప్రజలకు రక్షకుడై ఉన్నాడు, వారి మహిమ అయి ఉన్నాడు. అందుకే మోషే ముఖమును చూచినప్పుడు వాళ్ళు చూడలేకపోయారు. అందుకే మోషే తన ముఖం పైన ముసుగును వేశాడు, తెరను కప్పుకున్నాడు. అప్పుడు మోషేను చూడగలిగారు. ఆమేన్. మోషేను ఎప్పుడు చూడగలిగారు? ఆయన ముసుగును లేక తెరను కప్పుకున్నప్పుడు ఆయన చూడగలిగారు. అలాగే దేవుని ప్రపంచము చూడలేకపోయింది. ఎందుకు? ఆయన ఒక శరీరమును ముసుగును కప్పుకున్నాడు, ఒక తెరను
చాటు చేసుకున్నారు, అందుకే ఆయనను చూడలేకపోయారు. కానీ లోకమునకు ఆయన ఆ తెరచాటున బయలుపరచబడ్డాడు, కానీ లోకము ఆయన ఎరగలేకపోయినది. ఎందుకని? ఆయన తెర వెనకాల ఉన్నాడు. ఆయన ఒక ముసుగును కప్పుకున్నాడు. ఏ ముసుగు? శరీరమును ముసుగును ఆయన కప్పుకున్నాడు. అందుకే లోకము ఆయన్ను ఎరగలేకపోయినది. లోకము ఆయనను దేవుడిని గుర్తించలేకపోయినది. ఇజ్రాయేలు మెస్సియా అని గుర్తించలేకపోయారు. గ్రీకులు ఆయన మెస్సియా అని గుర్తించలేకపోయారు. ఈ ప్రపంచంలో ఎందరో గుర్తించలేకపోయారు. ఆది ఉన్నటువంటి వాక్యము, ఆది ఉన్నటువంటి మహిమ, ఆది ఉన్నటువంటి ఆత్మ మన విమోచన కోసము శరీరం ద్వారా భూమి మీద కృప సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షమై ఉన్నాడు. ప్రత్యక్షమైన ఈ యొక్క కృపా సత్య సంపూర్ణుడు ఈ యేసు అను శరీరము ఏమైనది? అది లోకమునకు వెలుగైనది. లోకమునకు అది వెలుగైనది, లోకమును వెలిగించుచూ ఉన్నది. ఆమేన్. కానీ లోకము దానిని గుర్తించలేదు. ఎందుకని? ఆయన శరీరమును అమర్చుకొని వచ్చిన వలన ఆయనను చూడలేకపోయినా. నిజమేనా మాట? నిజమేనా? హల్లెలూయా. కానీ మీరు నన్ను చూడొచ్చు, మీరు నన్ను చూచి ఉన్నారు. ఎందుకు? ఆయన ఆది యందు ఏ రూపంలో ఉండెనో ఆది యందు నీవు నేను కూడా ఆ రూపంలోనే ఉన్నాం. ఆయనలో భాగమై ఉన్నాం. ఆయన భూమికి శరీరధారిగా దిగొచ్చినప్పుడు నిన్ను కూడా ఆయన ఒక శరీరధారిగా భూమికి తీసుకొచ్చాడు. ఎందుకని? నీవు ఆయనను గుర్తించగలవాడు ఒక్కడిని. చూచి నీ ప్రభు అని, నీ దేవుడు అని, సృష్టికర్త అని గమనించగలిగేవాడు నువ్వు ఒకడివే. ఎందుకో? నువ్వు అందులో నుండే దిగొచ్చి ఉన్నావు కనుక ఆయన క్రియలన్నీ నీకు స్పష్టంగా అర్థమవుతాయి కనుక, ఆయన గురించి నీవే సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది కనుక నిన్ను ఆయన మహిమ కోసం ఈ భూమికి తీసుకొచ్చి ఉన్నాడు. ఆయన శరీరం అయితే నీవు కూడా శరీరమై ఉన్నావు. ఆయన ఆత్మ అయితే నీవు కూడా ఆత్మ అయి ఉన్నావు. ఆయన పరిశుద్ధుడైతే నీవు కూడా పరిశుద్ధుడై ఉన్నావు. హల్లెలూయా. ఆయన మహిమ అయితే నీవు కూడా మహిమ అయి ఉన్నావు. అందుకే ఆ లక్షణములు నీకు మాత్రమే అర్థమవుతాయి కనుక నువ్వు మాత్రమే ఆయన మాటలను స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతావు, గ్రహించగలుగుతావు. ఆయన చెప్పే ప్రతి మాటకు ఆమేన్ అని గట్టిగా అందుకే నిన్ను ఆమేన్ చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పేరే ఆమేన్. ఆయన అనువాడు ఉన్నవాడే గాని కాదనువాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఈ సమయంలో మనం చూడగలిగితే నీవు ఆయన్ని ఎరుగుదు. ఆయన ఏ ముసుగు ధరించి వచ్చినా నువ్వు ఆయన చూడగలుగుతావు. ఆయన ఏ రూపంలో వచ్చినా నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ నీవు నేను కూడా మోషే కాలంలో ఉన్నట్టయితే మోషేను ఖచ్చితంగా మనం గుర్తించేవాళ్ళం. మోషేలో ఇప్పుడున్న క్రీస్తే అప్పుడు ఉన్నాడని గుర్తించేవాళ్ళం. అబ్రహాం కాలంలో ఉన్నట్టయితే అబ్రహాముతో ఉన్న దేవుడు ఉన్నాడని ఆ రోజు కూడా మనం గుర్తించేవాళ్ళం. దేవునికి మహిమ కలుగుతుందా? చాలా మంది అనుకుంటాం, చాలా చెప్తుంటారు ఒకసారి మోషే కాలంలో ఉండింటే బాగుండు, నోవా కాలంలో ఉండింటే బాగుండు, డాడీ అప్పుడు ఓడలేకపోదు. అంటే నిజంగా జీవగ్రంథంలో నీ పేరు ఉన్నట్టయితే ఈరోజు నీకు సత్యము అర్థమైనది కనుక ఒకవేళ నీవు ఆ రోజు ఉండి ఉంటే నోవాహును హేళనపరిచే ప్రతి వారిని కూడా పక్కకు పెట్టి నువ్వు నోవాహుతో కూడా ఓడలోకి వెళ్ళి కూర్చునేదాన్ని. ఎందుకు? నీవు అక్కడి నుండే దిగొచ్చి ఉన్నావు కనుక నువ్వు ఏ కాలంలో ఉన్నా నీ ప్రభువును నువ్వు గుర్తించగలుగుతావు. మనం ఈ కాలంలో ఉన్నాము, ఈ కాలం యొక్క ప్రత్యక్షతను గుర్తించగలిగి ఉన్నామంటే ఏ కాలంలో ఉన్నా గుర్తించగలుగుతాము. ఆయన మారని వాడు, నువ్వు కూడా మారని వాడి.
హల్లెలూయా. ఎందుకు ఆయన చూడలేకపోయారు? శరీరంలో ఉన్నందుకే చూడలేకపోయారు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు దేవుణ్ణి గుర్తిస్తాడు. అంతేనా? తండ్రిని కుమారుడు గుర్తిస్తాడా? గుర్తిస్తాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? దేవుణ్ణి దేవుని కుమారులే గుర్తిస్తాడు. పక్షిరాజు పిల్లలే గుర్తిస్తాయి. కోడిని పక్షిరాజు పిల్లలు సహవాసం చేయవు, గుర్తించవు. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధులైన గుర్తిస్తారు. ఆయన మహిమా స్వరూపి కనుక మహిమా స్వరూపులే గుర్తిస్తారు. అందుకే కదా నేను యేసు ప్రభు యూదులు అన్నారు నువ్వు మానవుడవై ఉండి దేవుడవై చెప్పుకుంటున్నావు, అందుకే నిన్ను మేము రాళ్ళతో కొట్టి చంపాలని అనుకుంటున్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్తలో 10వ అధ్యాయం అయితే చూపించాడు. ఆయన 8వ అధ్యాయం 10వ అధ్యాయం 35వ వచ్చింది. యోహాను 10:35 ఏమన్నాడు? లేఖనము ఎన్నడూ నిరర్ధకము కానేరదు. దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వారితో నీవు దేవదూషణ చేయుచున్నావని. చూసారా? మానవుడిగా వచ్చిన శరీరముతో వచ్చినటువంటి యేసు, ప్రవక్త రూపంలో ఉన్న యేసు, శరీరధారిగా వచ్చిన యేసు ఇజ్రాయేలుతో పెద్దలతో పరిసయ్యులతో మాట్లాడుతున్న మాట ఇది. పరిసయ్యులు ఎవరు? పెద్దలు ఎవరు? ఇజ్రాయేలు ఎవరు? ఎవరండి? మాకు దేవుని పిల్లలమని చెప్పుకునేవారు, మేము దైవభక్తులమని చెప్పుకునేవారు, మేము గొప్పవారమని చెప్పుకునేటువంటి వారు, మాకు బైబిల్ అంతా బాగా తెలుసు అని చెప్పేటువంటి వారు, వారే గొప్పవారు. వాళ్ళు అంటున్నారు నువ్వు మానవుడు, నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అన్నారు. ఆయన ఏమన్నాడు? మీ గ్రంథంలోనే చూడండి ఏమని రాయబడి ఉన్నదో. ఏమన్నది తెలుసా? ఎవరి యొద్దకు వాక్యము వెళ్ళునో వారే దైవములని ఏమండి? ఈ ధర్మశాస్త్రంలోనే ఉన్నది. ఎవరి యొద్దకు వాక్యం వెళ్తుందో వారే దైవములు. దైవం అంటే దేవుడు, దైవములు అంటే దేవుళ్ళు. నేను అందుకే చాలాసార్లు చెప్తా, ఆయన గొప్ప దేవుడైతే మనం చిన్న దేవుడు. అది ఆయన గొప్ప సృష్టి చేస్తే మనం చిన్న సృష్టి చేస్తాం. ఆయన గొప్ప కార్యాలు చేస్తే మనం చిన్న కార్యాలు చేస్తాం. హల్లెలూయా. ఆయన పెద్ద ప్రవక్త అయితే మనం చిన్న ప్రవక్తలమైంది. ఎవరి యొద్దకు దేవుని వాక్యం వెళ్ళను వారు దైవములని చెప్పిన ఎడల వారిని మీరు దైవ దూషణ చేస్తారని ఎలా చెప్తారు? నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు వేసేవారు దైవ కుమారుడు, నిజమేనా? దైవ కుమారుడు. మనం ఎవరిని? దైవములని నేను ఇదివరకే చెప్పాను. ఆయన పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధులం, ఆయన ఆత్మ అయితే మనం ఆత్మ, ఆయన శరీరం అయితే మనం శరీరము, ఆయన గొప్పవాడైతే మనం గొప్పవారము, ఆయన పక్షిరాజు అయితే మనం పక్షిరాజులము. అవునా? ఆయన పౌరం అయితే మనం పౌరములు. ఆయన దేవుని కుమారుడు అయితే మనం కూడా ఆయన దేవుడైతే మనం కూడా దేవుళ్ళమే. హల్లెలూయా. అందుకే ఓ చోట ఉన్నది కీర్తన గ్రంథంలో 89:6 అనుకుంటాము. వింటను
యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు అని చెప్పబడి ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి, మెంటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇక్కడ మాట అర్థమవుతుందా? మెంటను అన్నాడు. మెంటను అంటే ఆకాశములో, మీకు తెలిసిందే. మెంటను ఆకాశములో, ఓకే. ఆకాశములో యెహోవా వంటి వాడు ఎవడు? మీరు గమనించాలి మాట. యెహోవా వంటి వాడు ఎవడు? ఎక్కడ? ఆకాశము. ఆకాశంలో అంటే భూమి మీద కూడా, ఆకాశమందును భూమి యందు, భూమి కింద ఉన్న నీళ్ళ యందు ఏ రూపమును చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు, నమస్కరించకూడదు. అంటే ఈయన ఆకాశంలోను భూమి మీదను భూమి కిందను ఈయన వంటి వాడు లేడు. ఎవరి వంటి వాడు? యెహోవా వంటి వాడు లేడు. అవునా? తర్వాత దైవపుత్రులలో మీరు గమనించండి, దేవుని కుమారుడు ఒకడే ఉన్నాడా? ఎంతమంది ఉన్నారు? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? దైవపుత్రులు. మోషే ఒక పుత్రుడు, అబ్రహాము ఒక పుత్రుడు, ఇస్సాకు ఒక పుత్రుడు, యాకోబు ఒక పుత్రుడు, పౌలు, పేతురు వగైరా క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు, జీవనంలో పేరు గల ప్రతి ఒక్కరు దేవుని కుమారులు, కుమారులు. అవునా? ఇక్కడ దైవ కుమారులు. దైవ కుమారులు మనమందరం ఎవరిని? దైవ కుమారులు. నిజమేనా? దైవం ఎవరు? యెహోవా. దైవము యెహోవా అయినప్పుడు మనం ఎవరిని? యెహోవా కుమారులు. నిజమేనా? యెహోవా కుమారులు. ఇప్పుడు యెహోవా పుత్రులము. అయితే యెహోవా పుత్రులందరూ కూడా ఒక చోట గ్యాదరేషన్ అయినారు. ఓ సభ, మీటింగ్. ఎవరెవరైనా దైవ పుత్రులందరూ ఒక చోటికి చేర్చబడ్డారు. మనం ఇప్పుడు చేర్చబడినట్టు. అయితే ఈ దైవ పుత్రులందరూ ఒక చోటికి గ్యాదరేషన్ అయినప్పుడు అక్కడ ఒక మాటను, మీనింగ్ను అర్థం చేసుకోండి. దైవ పుత్రులలో అంటే నీవు నేను ఎలాగైతే ఇక్కడికి వచ్చి ఉన్నామో మనతో పాటు ఒక లీడర్ కూడా ఇక్కడికి వచ్చినాడు. సమీకరించిన లీడర్ కూడా ఇక్కడికి వచ్చినాడు. అర్థమవుతుందా? మీతో పాటు నేను కూడా ఇక్కడికి ఎలాగైతే వచ్చానో సేమ్ ఆ యొక్క మీటింగ్ అరేంజ్ చేసినటువంటి ఒక లీడర్ కూడా అక్కడ ఉన్నాడు. ఆయన పుత్రుడు కూడా, ఆయన కూడా పుత్రుడు. దైవ కుమారులలో ఆయన కూడా ఒక దైవ కుమారుడే. అయితే ఆయన కూడా ఇక్కడికి వచ్చాడు. దైవ కుమారులలో లేక దైవ పుత్రులలో ఈయన కూడా ఒక పుత్రుడు. యెహోవా కూడా ఒక పుత్రుడు అయ్యింది. అర్థమవుతుందండి? శుద్ధమా? అర్థమవుతుందా? దైవ కుమారులలో యెహోవా ఎక్కడున్నాడు? యెహోవా ఎక్కడున్నాడు? దైవ కుమారులలో యెహోవా కూడా దైవ కుమారుడుగా ఉన్నాడు. అందుకే ప్రత్యేకత లేదు. దైవ కుమారులలో నీవు నేను విన్నట్టుగా కూర్చున్నట్టుగా ఆయన కూడా అక్కడ కూర్చున్నాడు. దైవ కుమారులలో మోషేతో, అబ్రహాముతో, పేతురుతో, పౌలుతో వగైరా ప్రవక్తలు, అపోస్తలులందరితో యెహోవా కూడా అక్కడ కూర్చున్నాడు. ఈ మాట అర్థం అమ్మ నీకు అర్థమవుతుందా?
దేవుని కుమారులందరూ కూర్చున్నప్పుడు అక్కడ యెహోవా కూడా కూర్చున్నాడు. నిజమేనా? యెహోవా ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఏ విధంగా ఉన్నాడు? మానవ శరీరముతో ఉన్నాడు. మానవ ఆకారంలో ఉన్నాడు. ఒక శరీరమును అమర్చుకొని ఉన్నాడు. ఒక మనుష్యుడుగా ఉన్నాడు. దైవ పుత్రులలో ఒకటిగానే ఉన్నాడు. ఆయన ప్రత్యేకితుడుగా లేడు. దైవ కుమారులలో యెహోవా కూడా ఒకడై ఉన్నాడు. అంటే ఇప్పుడు యెహోవా మనుషుడేనా కాదా? యెహోవా దేవుని కుమారుడేనా కాదా? చెప్పాలి గట్టిగా. యెహోవా దేవుని కుమారుడేనా కాదా? యెహోవా దైవపుత్రుడు. మరి యెహోవా దైవపుత్రుడు అయితే ఆయన పుట్టించిన ఎవరిగా? కనుక లేఖనమును మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడు ఎవరు? మహిమ నుండి ప్రవక్తగా సేవకుడిగా దిగి వచ్చినప్పుడు ఆయనకు యేసు అని పేరు. ఆ యేసు అని పేరులో ఎవరైతే వచ్చి ఉన్నారో ఆ యేసే యెహోవా అయ్యాడు. అందుకే ఆయన దైవ కుమారుడని పిలువబడ్డాడు. అందుకే ఆయన సృష్టికర్త అని ఎవరు చూడలేకపోయారు, గుర్తించలేకపోయారు. ఈనాడు సంఘ శాఖలు కూడా ఆయన దేవుడిని స్పష్టంగా గుర్తించలేకపోతున్నారు. కారణం ఆయన తండ్రి అని చెప్పిన మాటలే వాళ్ళకు అభ్యంతరమై ఉన్నాయి. అభ్యంతరం అవుతాయని వాక్యమే చెప్తుంది. ఆయన అన్నాడు, తొట్టు పడుటకే ఆయన ఆ మాటలు ఉపయోగించాడు. తండ్రి అను రాయిని తగిలి బోర్లబడి పన్నీరిపోతున్నాయి, కళ్ళు కూడా గుడ్డుపోతున్నాయి. కనుక మరో అంశంలోకి వచ్చినప్పుడు నేను ఆ మాటలు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనను శరీరములోనికి ఆ మహిమ స్వరూపుడకు దేవుడు ఒక శరీరం గుండా వచ్చినందుకై లోకము ఆయన చూడలేకపోయింది. ప్రత్యక్షత లేని వారు ఆయన చూడలేకపోయారు. సంఘ శాఖలు ఆయన చూడలేకపోయింది. సంఘ శాఖలు ఆయనను ఇంకా దైవ కుమారుడుగా ఆయన నమ్ముతుంది. కానీ ఆయన సంకల్పంలో ఉన్నవారైతే ఆయన సాక్షాత్తు అద్వితీయుడగు దేవుడు తప్ప మరొకరు కాదని ఆయన నిర్ణయంలో ఉంచబడిన వధువు మాత్రమే చెప్పగలరు. ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. ఆయన నడిపించు ఒక ఆత్మని పోయినసారి చూసాం. తండ్రి ఆయనని చూసాం, కుమారుడు ఆయనని చూసాం, పరిశుద్ధాత్మ ఆయనని చూసాం, ఆయన పేరు కూడా చూసాం. అవునా? కానీ నేను అందులో చెప్పాను, అల్పులము, దేనికి పనికిరాని వారిని, గుంత శాస్త్రానికి, అల్లులకు అచ్చులకు ఉన్న సంబంధాలు కూడా ఎలాంటివో కూడా తెలియనటువంటి అనామకులని, అలాంటి వాడే నాకే అది అంత స్పష్టంగా అర్థమైంది. కానీ ఇంత పెద్దవాళ్ళకి ఎందుకు అర్థం కాలేదని నేను ఒకసారి ఆశ్చర్యపోయాను. ఎందుకు యేసు ప్రభు చూడలేకపోయారు? ఒకసారి ఆయన మహిమా స్వరూపుడగు దేవుడని తెలిసి ఉన్నట్టయితే ఎవడును కూడా ఆయన సిలువేసి ఉండేవారు కాదు. ఆయన మహిమలో లేదు, ఆయన శరీరంలో ఉన్నాడు కనుకనే ఆయన దేవుడని ఎవరు అంటే అది గుర్తించకూడదని ఆయన ఉద్దేశం. ఆయన వాళ్ళు గుర్తిస్తే సిలువేయబడాలి. సిలువేయబడకపోతే మన రక్షణ లేదు. ఆమేన్. ఆమేన్. రక్షణ లేదు. ఈ మర్మాలు, కొత్త మాటలు కూడా మనకి ఆయన ప్రణాళిక అంటే బైబిల్లో మాకు చూపిస్తాం. ఒకటవ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం, 2 వచనాలు.
నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినది ఏమనగా నా నివాసమునకు ఒక ఆలయమును కట్టించుట నీ చేత కాదు ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని. ఇక్కడ గమనిస్తున్నారా? యెహోవా చెబుతున్నాడు. ఎవరంటున్నారు? భూమికి ఆకాశమునకు సమస్తమునకు సృష్టికర్త ఎవరో, లోకమునకు వెలుగైన దేవుడు ఎవరో, శరీరమును అమర్చుకొని భూమి మీదకి వచ్చి మన విమోచకుడుగా వచ్చిన వాడు ఎవరో, దైవ కుమారుడని ఎవరు పిలువబెడుతున్నారో ఆయనే యెహోవాగా ఉంచబడిన దేవుడైంది, మహిమా స్వరూపుడకు దేవుడైంది, శాశ్వతముకు దేవుడైంది, సకల జనులకు రక్షణార్థముగా ఉన్న దేవుడైంది. ఉన్న దేవుడు ఎవరో ఆ దేవుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమండి? దావీదుకైతే పెద్ద భవంతులు ఉన్నాయి, సరళు వేసినటువంటి దేవదారు గుణాలతో చెప్పబడినటువంటి గొప్ప గొప్ప ప్యాలెస్లు ఉన్నాయి, అందమైన ఇంటిలో నివాసం చేస్తున్నాడు దావీదు. మీకు నచ్చిన పద్ధతిలో మీరు ఇల్లు కట్టుకున్నారు, మీరు గొప్ప నివాసం చేస్తున్నారు, మీ సంసారాలు బాగా నడిపించుకుంటున్నారు, మీరు హాయిగా లగ్జరీగా బతుకుతున్నారు. నేనైతే ఎవరో యెహోవా చెప్తున్నా, నేనైతే ఎప్పటి నుండి ఇశ్రాయేలు రప్పించిన నాట నుండి నేటి వరకు. ఎందుకంటే ఇశ్రాయేలు రప్పించిన నాట నుండి ఎందుకన్నాడంటే అప్పటి నుండే దేవుడు ఉన్నాడని మనకు రుజువు చేయబడింది. అప్పటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసం చేయక. మన వంటి నివాసం కూడా ఆయనకు లేదు, మన వంటి గుడిసె కూడా ఆయనకు లేదు. నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని. దేవుడు ఎక్కడ నివాసం చేశాడంట? గుడారములోను డేరాలోను ఉన్నాడు. ఆ గుడారము డేరా నువ్వు నేనే. శరీరములో వచ్చి ఉన్నాడు, తెరను కప్పుకొని వచ్చి ఉన్నాడు. అందుకే ఆయనను మహిమగల దేవుడని గుర్తించలేకపోవటకు కారణము అదే. మోషేలో వచ్చినప్పుడు అనేకులు ఆయనను విశ్వసించలేకపోయి ఉన్నారు. ఎందుకు? ఆయన ఒక డేరాలో గుడారములో ఉన్నాడు. ఆ డేరా గుడారము మోషే ఉన్నాడు. ఒక దినమున అబ్రహాము డేరాలో గుడారములో ఉన్నాడు. అందుకే ఆయనను జనులు గుర్తించలేకపోయి ఉన్నారు. అలాగునము క్రమక్రమాన కూడా కాలానుగుణముగా ఆయన ప్రవక్తలను ఏర్పరచుకొని ప్రవక్తలనే ఒక గుడారముగా మార్చుకున్నాడు. అందుకే అనేకులు ఆ కాలాలలో ఆయన గుర్తించలేకపోయి ఉన్నారు. అర్థమవుతుందా? ఒక ఆశ్చర్యకరమైన మాటలు నేను చెప్తాను. నిర్గమకాండంలో 36వ అధ్యాయములో 36వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము. ఆ గుడారము ఒక్కటిగా నుండినట్లు దాని కూర్చునకు 10 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతోను గుడారము కొరకు కప్పును దానికి మీదుగా సముద్ర వత్తల తోళ్లతో పైకప్పును చేసెను. ఇప్పుడు నేను వివరించడానికి సమయం కాదు. ఎక్కడ ఉన్నాడు దేవుడు? ఎక్కడ ఉన్నాడు? తన గృహ
ముఖమును ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? ఎలా ఉన్నాడు అంటే పొట్టేళ్ల తోళ్లతో చేయబడిన గుడారం. ఏందో తోళ్లతో ఎర్ర రంగును వేసి సముద్రపు వత్సముల వలన ఉన్నటువంటి తోళ్లను తీసి ఆ గుడారమునకు పైకప్పు వేశారు. దేవుని గుడారం ఏంటి? తోలు. ఎక్కడ? తోలు. తోలుతో గుడారము చేసి మోషేను ఎలా తోలును కప్పి ఉన్నాడు. మోషే ఒక తోలు, మనమేమైంది ఒక తోలు. తోలేమైంది? నైస్గా మాట్లాడతారు లేదు. తోలు. ఈ తోలులో ఉన్నాడు ఆయన, ఈ గుడారములో ఉన్నాడు ఆయన. అందుకే ఆయనను దేవుడని ఏ కాలంలో కూడా ఎక్కువ జనులు ఆయన గుర్తించలేకపోవటం కారణం అదే. తోళ్లతో చేయబడిన గుడారములో ఆయన నివాసించాడు. ఆయనకు మన వంటి ఇల్లు లేదు, మన వంటిది ఏదీ లేదు, ఆయనకు అక్కర లేదని. ఆ గుడారం ఇప్పుడు మనమేనా? ఆ గుడారం మనమైతే ఆ యేసు మనలోనే ఉన్నాడు. మనలోనే యేసు ఉన్నట్టయితే ఈ ప్రపంచంలో మేధావులు, సర్వశక్తివంతుడగు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమి ఆకాశములకు మహిమగల దేవుడు, ఉన్నతమైన దేవుడు, పూజింపగలుగుతున్న దేవుడు ఇక్కడ ఉన్నాడని ఎంతమంది గుర్తించగలరు? ఎంతమంది గుర్తిస్తారు? 1, 2 ఏళ్ల మీద లక్ష్య పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఆయన ఆ గుడారమును, ఆ తోలతో చేయబడిన గుడారమును మార్చుకుంటూ వచ్చాడు. మీకు అర్థమైంది? నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఆ పాఠాలే మొదటి నుంచి ఉంటున్నాం కాబట్టి మనకు ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్రహాం, ఇదేంటి? అబ్రహాం ఏంటంటే గుడారం. అబ్రహాం నుంచి మోషే, ఇది గుడారం. మీరు గమనించండి. తర్వాత ఎవరు? ఏలియా, మోషే, ఇలా మీరు చెప్పుకుంటున్నాండి. అందరూ ఇలా ఏమైంది? అబ్రహాం నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ టెంట్ వేశాడు. తోలు. అబ్రహాం తోలేనా? మోటర్లో కానీ మోటరే. ఎందుకంటే బైబిల్ మోటరే చెప్పింది, మనం మోటరే ఉన్నాం. ఆయన పరిశుద్ధి కానీ మన పరిశుద్ధి కానీ ఆయన ఏ రూపం ఉంటే ఆ రూపంలో మారుతున్నాం. ఆమేన్. కాబట్టి ఇలా తోలు మారుతూ వచ్చింది. అర్థమవుతుందమ్మా? అబ్రహాం తోలు వేరు, మోషే తోలు వేరు. పైన తోలు మాత్రమే మారుతూ వచ్చింది, కానీ ఆయన మాత్రం మారుతూ వస్తున్నాడు. అందుకే ఆయనను ఎవరు చూడలేకపోయి ఉన్నారు. 198% జనులు సృష్టికర్తను గుర్తించలేకపోవడానికి కారణం అదే. తోళ్ల మధ్యలో కప్పుకోవటం, తోళ్ల మధ్యలో ఆయన దాచిపెట్టుకోవటం, తన్ను తాను మరుగు చేసుకొని సర్వశక్తి మంతుడకు దేవుడని తన నిర్ణయంలో ఉన్న వారికి బయలుపరిచినప్పుడు వారు మాత్రమే ఆయనను గ్రహించగలిగి ఉన్నారు. వారు మాత్రమే ఆయనకు మహిమ తీసుకురాగలిగి ఉన్నారు. హల్లెలూయా. కనుక దీన్ని ఏమంటారు? చాలాసార్లు చెప్పాను. ఏమంటారు దీన్ని? ఆయన మారుతూ వచ్చి ఉన్నాడు. ఒక రూపము నుండి ఒక రూపములోనికి ఆయన మారుతూ వచ్చి ఉన్నాడు. మరి ఎవరు గుర్తిస్తారు ఇలా ఉంటే? ఎప్పుడు ఇంత అతి సామాన్యతలో ఆయన దాచిపెట్టుకొని వస్తా ఉంటే ఎవరు గుర్తిస్తారు? ఆయన
ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు అంటే పెద్ద అట్టాసంగా అందంగా మందిరం ఉండాలా, దాంట్లో కూర్చోడానికి బాల్కనీ ఉండాలా, సినిమా హాల్ లాగా డెకరేషన్ చేయాలా, సంగీత బృందాలు ఉండాలా, ఏసీ ఉండాలా, అక్కడ ఒక 10,000 మంది కూర్చుంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు. అవునా? పాప ఆడిపోయి గంట సేపు కూర్చొచ్చినా చాలు. స్వర్గం ఏమి చూడడానికి వెళ్తున్నావు? దేని చూసి మెచ్చుకుంటున్నావు? మనుషుడు పై రూపమును చూసి మురిసిపోతాడు, దానిపై ఆధారపడతాడు, ఆ తర్వాత బోర బొక్కలు పడి వికారమైపోతాడు. కానీ దేవునిలో నుండి తీయబడిన వాడు దేవుని ప్రవక్షాలు చూస్తాడు, గుణమును చూస్తాడు, క్రీస్తు యొక్క మహిమవంతమైన కృపను చూస్తాడు. దేవుడు అందుకే సామాన్యతలోనే ఎప్పుడు కూడా బయలుపరచబడి ఉన్నాడు. ఆ వచనం వల్ల చుట్టబడిన దేవుని కానుక, చుట్టబడిన దేవుని కానుక నేను చూచుచున్నాను, చుట్టబడిన దేవుని కానుక నేను చూచుచున్నాను. నా జీవము, నా రక్షణ, నా విమోచన అందులోనే ఉన్నది. నా జీవము, నా రక్షణ, నా విమోచన అందులోనే ఉన్నది. నా సమస్తము అందులోనే ఉన్నది. నా సమస్తము అందులోనే ఉన్నది. చుట్టబడిన దేవుని కానుక నేను చూచుచున్నాను, చుట్టబడిన దేవుని కానుక నేను చూచుచున్నాను. సామాన్యతను జన్మించెను అల్పమేములు, సామాన్యతను జన్మించెను బెత్లెహేమునందు. యెరూషలేము ఉండగా శిలవు ఉండగా, యెరూషలేము ఉండగా శిలవు ఉండగా అల్ప బెత్లెహేమును కోరుకున్నావు, అల్ప బెత్లెహేమును కోరుకున్నావు. ఉన్నది నా సమస్తము అందులోనే ఉన్నది. నా సమస్తము అందులోనే ఉన్నది. చుట్టబడిన దేవుని కానుక నేను చూచుచున్నాను, చుట్టబడిన దేవుని కానుక నేను చూచుచున్నాను. నా జీవము, నా రక్షణ, నా విమోచన అందులోనే ఉన్నది. 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 నా
చుట్టబడిన పశువుల తొట్టిలో మురికి గుడ్డలతో చుట్టబడిన ఒక బట్ట చేత కప్పబడి ఉన్నాడు. ఎవరండి? పరలోకపు దేవుడు, సృష్టికర్త. దేనిలో కప్పబడ్డాడు? మురికి గుడ్డల చేత ఆయన చుట్టబడ్డాడు. అవి ఆయనకు పత్తి గుడ్డలు, అవి ఆయనకు మెత్తని దిండు, అదే ఆయన లగ్జరీ. గమనిస్తున్నారా? మురికి బట్టల చేత కప్పబడిన మెస్సియా అక్కడ తోటిలో ఉంచబడినప్పుడు ఎంతమంది ఆయనను గుర్తించగలిగారు? ఆయనే సర్వోన్నతుడగు దేవుడని, ఆయనే సృష్టికర్తని, ఆయనే మహిమ నుండి మానవుడిగా భూమికి దిగొచ్చాడని ఎంతమంది ఎరిగి ఉన్నారు? ఎంతమంది తెలుసుకున్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో గమనించగలిగితే ఆయన పొత్తి గుడ్డల చేత చుట్టబడిన మసిగుడ్డను చూశారు. రాజుని పైన ఉన్న మసిగుడ్డ చూశారు. ఏం చూశారు? మసిగుడ్డను చూశారు. మసిగుడ్డను చూస్తే ఎవరైనా పోయి ముట్టుకుంటారా? కావాలనుకుంటారా? లేదు. పై రూపమును వారు చూశారు. కానీ మసిగుడ్డను విప్పితే అందులో ఉన్నది మనకు జీవం ఇచ్చిన దేవుడై ఉన్నాడు. ఆ మసిగుడ్డలను విప్పగలిగితే ఆయనే భూమి కలుగునుగా అని చెప్పిన దేవుడై ఉన్నాడు. మోషేతో మాట్లాడిన దేవుడై ఉన్నాడు. వంకర కర్రనిచ్చి పంపి 20 లక్షల జనులను కాల్పలను నడిపించిన మహాదేవుడై ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడని మసిగుడ్డని ఎవరు విప్పారు? సామాన్యతలో ఉన్నవాడు మసిగుడ్డను చూచి ఉన్నాడు. ఎందుకంటే కుండబెట్టి వండేవారికి మసిగుడ్డ తెలుసు. అవునా? ఇప్పుడు మసిగుడ్డలు కూడా బయటికి వెళ్ళిపోయాయి. అంత లేటెస్ట్ మోడల్ వచ్చేసింది. కుక్కర్లు వచ్చేసాయి. అంట్లు తోమేది కూడా తక్కువైపోయింది. గమనిస్తున్నారా? బట్టలు ఉతికేది కూడా తక్కువైపోయింది. రాను రాను కూడా అది కూడా కొద్దిగా సమస్యపోయే పరిస్థితుల్లో ఉంది. ఇటువంటి లేటెస్ట్ నేర్చుకునే వారు సామాన్యతను ఎన్నడూ చూడలేరు. అందుకే ప్రవక్త గారు ఎప్పుడు చెప్తారు, నాకు పాతగా ఉన్నదే నాకు కావాలని. ఇప్పుడున్న న్యూటెస్ట్ మోడల్లో ఉన్న పెద్దకొస్తగా ఏ పెద్దకొస్తగా పాత మోడల్గా ఉన్న పెద్దకొస్తు నాకు కావాలి. అప్పుడున్న పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఇప్పుడు నైస్గా ప్రవర్తించే నమ్మకం చేసే ఆత్మ నాకు వద్దు. ప్యూర్ వాక్యమును బెండ చేసే వాక్యం నాకు కావాలి. అటువంటి ఆత్మ కావాలి. మసిగుడ్డలో ఏమున్నదో అంటే తోళ్ళ వెనకాలో ఏమున్నదో, ఆ మురిగిపోయే ఆ తోలు వెనకాలో ఏమున్నదో చూడాలి అని ఆశపడే వాడికి ఆయన మహోన్నతుడుగా కనబడతాడు. మోషేనాడు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అనుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, పొద మండుతూ ఉండడు కానీ పొద మాత్రం ఎందుకో నీవు కాలిపోని మహిమ గల దేవుడు విద్యబడి ఉన్నావు. అందుకే చూస్తాను, మోషే నీ పాదములకు చెప్పులు విడుచు. ఎందుకు? పరిశుద్ధ స్థలము, నువ్వు ఆరాధించు స్థలము, నీతో మాట్లాడు స్థలము, నీవు దేవునితో మాట్లాడే స్థలము. ఇప్పుడు మనం నిలబడినది ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడు స్థలంలో నువ్వు మౌనంగా ఉండాలి. ఆయన ఏం చెప్తాడో అది వినాలి. చెప్పులు విడుసు అంటే ఆయన చెప్పులు విడిచేశాడు. యెహోషువ చెప్పులు విడుసు అంటే విడిచేశాడు.
ఇప్పుడు అయితే లేటెస్ట్ మోడల్లో ఆరాధించే వాళ్ళైతే ఏం చేస్తారు? చెప్పులు ఇవ్వండి అంటే దానికి ఒక స్టోరీ, మళ్ళా దానికి ఒక స్టోరీ. ఈనాటి తెలియటుందంటే అధిక ప్రసంగం అది అటు కాదు ఇటు కాదు. చెప్పుల కాలు విడువు అని ఈరోజు మోషే చెప్పిన దేవుడు ఏం చెప్పాడు అనుకున్నాను. ఏమన్నా తెలుసా? నేను అనుకుంటున్నా నా పై కూడా తీసేస్తారు ఇప్పుడు వాళ్ళు. ఆయన చెప్పిందండి వీళ్ళేమంటారు? పై కూడా తీస్తాను. నా టోపీ ఉన్నదనుకో, నా టోపీ తీస్తే పక్కకు పెడతాను అంట. అధిక ప్రసంగం అన్నమాట. ఇట్లెందుకు అనుకోకూడదు, అట్టెందుకు అనుకోకూడదు. ఒక ఆయన నాకు ఫోన్ చేసి చెప్తాడు, గంట సేపు మాట్లాడి, బ్రదర్ ఆది కాండములో మీరు ఒకసారి చదవండి బ్రదర్ అన్నాడు. 1వ అధ్యాయము 26వ వచనము తెలుసా బ్రదర్ అన్నాడు. ఆయన మాటలు ఎంత ఉంటాయి? ఏముంది బ్రదర్ అన్నాడు. 3 ఉన్నాడు తెలుసా బ్రదర్ అన్నాడు. ఆ మర్మం ఎక్కడుంది బ్రదర్ చెప్పండి అన్నాడు. బ్రూ చదవలేదా బ్రూ అన్నాడు. నాకు మనోలే గుర్తొచ్చినాడు. ఆహా బ్రూ అనేది ఇక్కడ కూడా ఉంది అనుకున్నాడు. అప్పుడు 20వ అధ్యాయంలో ఏముంది బ్రదర్ అన్నాడు. నేను చదవను కానీ బ్రదర్ 27వ వచనం చదవండి బ్రదర్ అన్నాడు. 26 బ్రదర్ అన్నాడు. లేదు 27 చదవండి బ్రదర్ అన్నాడు. ఇక్కడ 26వ వచనంలో ఎవరు బ్రదర్ అన్నాడు. నువ్వు ఎవరు అనుకుంటున్నావు? 3 తండ్రి కుమార మనము వెళ్ళి మన పోలిక చెప్పు అన్నాడు కదా. 3 అంటే అన్ని బైబిల్ ఎక్కడుంది అని అన్నా. అది అంతే బ్రదర్ అన్నా. నేనేమన్నా తెలుసా? అయితే నేను, నువ్వు, మీ అన్న 3 ఆడుందామని రాసుకుంటాను. నేను మన 3 ఆడుందామని చెప్పి రాసుకుందాం అన్న. అంటే వీళ్ళు 3 ఉన్నారని చెప్దామా? ఆ 3 పేరు మన 3 పేరు పెట్టుకున్నాను అక్కడ. బ్రదర్ మీరు ఏం తుమాచం మాట్లాడుతున్నారు? ఏం చెప్తావు బ్రదర్? అక్కడ వచ్చింది దూతలే కానీ తన దూతలతో దేవుడు అక్కడికి వచ్చి ఉన్నాడు. అంటే దైవపుత్రుల్లో యెహోవా ఒకడయ్యే ఎట్లయితే ఉన్నాడో దూతలతో కూడా ఒక మనుషుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. హబా అన్నాడు. ఏమైంది నీకు అంటే ఆయన బోధకు పక్క వృద్ధమైపోయింది అన్న. అప్పుడు నేను చెప్పాను, ఇద్దరు దూతలా నేనేమన్నా తెలుసా? నిజం అన్నా. ఒక మాట చూడు, ఒక మాట ఏమన్నాడు? అబ్రహాము దగ్గరికి 3 మనుషులు వచ్చేది నిజమేనా? వాళ్ళని చూసినప్పుడు అబ్రహాము మొదట తలెత్తినప్పుడు 3 మనుషులు కనబడేది. అవునా? ఆ తర్వాత మరలా అబ్రహాము చూచినప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఆమేన్. అంటే 2 మనుషులు ఉన్నారు, ఒక దేవుడు అక్కడ ఉన్నట్టుగా చూసాం. ఆ తర్వాత అబ్రహాము సాగిలపడ్డాడా బ్రదర్ అడిగాడు. పడ్డాడు. ఎంతమందికి సాగిలపడ్డాడు చూడు బ్రదర్ అన్నాడు. అక్కడ ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. అవునా? ప్రభువా అంటే ఒక్కరే. ప్రభులారా కాదు, ప్రభు ఒకే దేవుడు, పాలించువాడు ఒకటే ప్రభు అన్నాడు. అయితే సాయంకాలం వచ్చినప్పుడు అబ్రహాముతో నిలబడి ఉన్నవాడు యెహోవా ఉన్నాడు. కానీ 19వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఈ 18వ అధ్యాయంలో సాయంకాలమున బయలుదేరి 2 దూతలు సొదముకు వెళ్ళిపోయిరి అని ఉంది. అవునా? వారు అబ్రహాము గుడారము నుండి అబ్రహాము పెట్టిన భోజనమును, పాలను, వెన్నను దూతలు తింటున్నప్పుడు అబ్రహాముతో కూడా ఉన్న దేవుడు కూడా మానవుడై ఉంది. వెన్నను తిన్నాడు, మాంసం తిన్నాడు. ఓకేనా? నిజమేనా మాట? మాంసం తిన్నాడు, వెన్న తిన్నాడు, పాలు తాగినాడు. ఎందుకు? ఆత్మకు ఆకలి ఉందా?
ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడు ఆయన? తోలు కప్పుకొని వచ్చాడు ఆయన. తోలు కప్పుకొని వచ్చాడు. మన మహిమకి వెళ్ళామనుకో మనం ఏమవుతాం? మహిమ స్వరూపం. అక్కడ మనం ఆకలి ఉంటుందా? పొయ్యి ముట్టించింది ఉంటుందా? మాంసం తింటామా? అసలు ఉంటాయా? లేదు. ఒక తోలును అమర్చుకొని వచ్చాడు కనుక ఆ తోలుకు సంబంధించిన ఆ లక్షణమును ఆయన వెల్లడి చేశాడు. మాంసం తిన్నాడు, అన్నం తిన్నాడు, రొట్టెలు తిన్నాడు, ఆయన తాగినాడు. సాయంకాలం పూట మేము సొలమకి వెళ్ళిపోతాము అన్నా దేవుడు వాళ్ళకి పంపించేశాడు. అబ్రహాం దగ్గర ఉన్నాడు చూసినావా? ఎవరున్నారు? దేవుడు నిలిచి ఉన్నాడు. ముగ్గురు దూతలు, ముగ్గురు అని చెప్పినా చూసినావా? వాళ్ళు దూతలను రాయబడిన. నువ్వేమో తండ్రి కుమార పరిశుద్ధ ముగ్గురు ఉన్నారు, నువ్వు ముగ్గురు లేరని నేను చెప్తున్నాను. ఉంటే నాకు ఇక్కడ చూపి అని బ్రదర్. మీరు సాయంత్రం ఫ్రీగా ఉంటారా? ఉంటాను. సత్యం కోసమై 24 hours నేను వెలుగునే ఉంటాను. ఎప్పుడైనా ఫోన్ చేయి, నేను మాట్లాడుతున్నా. ఆయన ఇప్పటికీ ఎన్నో లేదు బ్రదర్, నెలలేనా? ఎప్పుడు? అప్పుడు అంటే 2 నెలలు అయిపోతుంది, 2 నెలలు దాదాపు అవుతుంది. ఇంతవరకు ఆయన ఫోన్ కాల్ లేదు. ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఆది యందున్న వాక్యము మహిమ మన మధ్యకు కృప సత్య సంపూర్ణుడుగా శరీరముగా బయలుపరచబడ్డాడు. అందుకని ఆయనను ఒక మనుషుడిగా కొందరంటున్నారు, ప్రవక్తగా కొందరంటున్నారు, మెస్సియాగా కొందరంటున్నారు, అసలు రెండవ దేవుడు అని కొందరంటున్నారు. కానీ వధువైతే ఒకే దేవుడు అని చెప్తాను. హల్లెలూయా. ఒకసారి నాకు అరగంట సమయం ఉంది. ఓసారి జబదై కుమారులకి జబదై నేర్పించిన పాఠం ఏంటంటే, మెస్సియా భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ఆయన లక్షణములు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఆయన చూసినప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబానికి ఎంతో భక్తిని నేర్పించాడు జబదై. ఆ జబదై కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే పేతురు, ఆంద్రేయ, ఫిలిప్పు, వీళ్ళంతా. అయితే ఒక రోజున ఫిలిప్పు మెస్సియాను గుర్తించాడు. ఎవరిని గుర్తించాడు? మెస్సియాను గుర్తించాడు. ఎట్లా గుర్తించాడు? ఆయన శరీరంలో ఉన్నాడు కదా, ఎట్లా గుర్తించాడు? ఎట్లా గుర్తించాడంటే అది ఒక ప్రత్యక్షత, అదొక కృప. ముందు నిర్ణయము అతని పట్ల దేవునికున్న కృప, ఆ కృపయే అతనికి అది బయలుపాటు చేయగలిగింది. అప్పుడు ఫిలిప్పు ఆ సత్యమును గురించి తీసుకొని తన సహోదరుడైన ఆంద్రేయ దగ్గర తన సహోదరుడైన నతనయేలు దగ్గరికి వెళ్ళాడు. నతనయేలు ఫిలిప్పు స్నేహితుడు, సహోదరుడు. అతను ఒక ఇజ్రాయేలు యొక్క ధర్మశాస్త్రము కింద అతను మెస్సియాను వెతుకుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం కింద అతను కూర్చొని ఉన్నాడు, ధర్మశాస్త్రంతో సహవాసం చేస్తున్నాడు. బట్ అయితే ఒక నిజమైన ప్రత్యక్షత కోసమై ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు చదవండి, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 46 నుండి నువ్వు చదువు. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడగగా, వచ్చి చూడు ఫిలిప్పు అతనితో యేసు నతనయేలు వచ్చుట చూచి
దొంగ ఇశ్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటము లేదు. అప్పుడు నతనయేలు అంటున్నాడు, అయ్యా యేసు బోధకుడా, నీవు నన్ను ఎప్పుడు ఎలాగూ ఎరుగుదువు? యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూసిననే. ఈ మాటలు చెప్పినందుకు ఆశ్చర్యపోకు నాయనా, ఇంతకన్నా గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు అన్నాడు. ఈ మాట గ్రహించండి. వెళ్ళి స్నేహితుడికి సత్యం చెప్పాలని ఎంత దూరం గారు తెలుసా? 15 మైళ్ళు వెళ్ళాడు. ఎంత వినాలా? ఎంత దూరం వెళ్ళాడు? మైల్ అంటే వినండి. మెస్సియా శరీరంలో అమర్చబడి వచ్చిన బోధకుడని శాస్త్రులు పిలుస్తున్నారు, పరిసయ్యులు పిలుస్తున్నారు. ఆయన దేవుడని శాస్త్రులు గుర్తించలేదు, పరిసయ్యులు గుర్తించలేదు, సద్దుకాయులు గుర్తించలేదు, గ్రీకులు గుర్తించలేదు, రోమీలు గుర్తించలేదు. కానీ ఫిలిప్పు శరీరంలో అమర్చబడి వచ్చిన యేసే దేవుడిని గుర్తించగలిగి ఉన్నారు. అదే మాటను, అదే సత్యమును నతనాయేలు దగ్గరికి తీసుకొని వెళ్ళి, నేను మెస్సియాను చూశాను అన్నాడు. చూసావా? ఎప్పుడు? ఎక్కడ? అదే నజరేతు వాడు అంటున్నా, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. అంత స్వల్పమైన గ్రామంలో, అంత చిన్న గ్రామంలో నుండి అంత గొప్పవాడు వస్తాడంటవా? ఏమండి, ఇంత గొప్ప పెద్ద పట్టణం కర్నూలు పెట్టుకొని, ఇంత పెద్ద సింగవరంలో మొదటి సంఘం పెట్టుకొని, ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు వినని గొప్ప అద్భుతమైన సత్యము వినబడుతుంది. వింటావా? ఎక్కడ? అలా ఉంది. ఎక్కడ బాగా ఉందా? కూర్చున్నాయా? తెరవేసిన కదా? సంగీతాలు ఉన్నాయా? ఎంతమంది బృందం ఉన్నారు? ఎంతమంది కళాకారులు ఉన్నారు? ఓ నా తలకాయ తింటున్నావయ్యా బాబు, అవన్నీ ఏమీ లేవు. నిన్ను జీవింపజేసే మాటలు మాత్రమే ఉన్నాయి. అక్కడ అలంకారము, ఆడంబరము ఏమీ లేదు. అక్కడ ఉన్నది ఒకే ఒకటి ఉన్నది, అది జీవమై ఉన్నది. ఉన్నది ఒకే నామం వినబడుతుంది, అది యేసు నామం. అది తప్ప ఏమి? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? బస్ స్టాండ్ అది కొంచెం ముందుకు పోతుంది చూడు, శ్రీకాకుళంలో చిన్న సిలువ ఉంటుంది. అబ్బా, అందులోనా ఆ 2 రేపులు వేసింది, అందులోనా అది ఒకటే పోతే బాబు. నేను ఎంత పెద్ద అనుకున్నాను కదా, అది ఎంత పెద్ద బాండవృంగా ముందు అనుకున్నా కదా. దేవుని స్తోత్రం. ఓ అంత కోరుకునే వాడికి ఆయన కనబడనే కనబడడు. సామాన్యతలో దేవుడు ఎప్పుడు నీకు బయలుపరుచుకుంటాడు. ఫిలిప్పు, నిజమా? అరే నువ్వు స్నేహితుడి కాబట్టి నేను మాట్లాడడానికి రెస్పెక్ట్ ఇస్తున్నా. నిజమా? నేను చెప్పను బ్రదర్, నువ్వు వచ్చి చూడు. నేను చెప్పకూడదు, నువ్వు వచ్చి చూడు. ఆ చిన్న దాంట్లో ఏమే పడుతుందో ఒకసారి వచ్చి కూర్చొని చూడు. నీ టైంలో నీ పాత చూసుకున్నట్టేమో టైం చూసుకుంటారో చూడు ఒకసారి. నువ్వు చూడు ముందు, చెప్పేది కదా.
సరేపా అన్నాడు. ఎన్ని కిలోమీటర్లు వచ్చి చెప్పాడు ఆయనకి? 44 కిలోమీటర్లు వచ్చాడు. నతనయేలు వెళ్ళి దూరం నుండి నీ మాట ప్రకారం వస్తా చూస్తాను. దూరం నుండి చూశాను, వేల సంఖ్య జనులు ఉన్నారు. ప్రభు ఎక్కడో ఉన్నాను ఆ జనుల మధ్య. చూసి ఆయన అన్నాడు, దగ్గరికి వచ్చి, నతనయేలు హాయ్ బాగున్నావా? ఎంతమంది ఉన్నారు నతనయేలు ఇక్కడ? ఎవరున్నారు? నతనయేలు నిన్నే, అంజూరపు చెట్టు కింద ఉన్నావు చూడు, నువ్వు నేనా? అవును. ఇజ్రాయేలులో నువ్వు చాలా నమ్మకమైన వాడు, నీలో ఏ కపటము కూడా లేదు, ఏ వంచన లేదు. నీ కాపరి నిన్ను గర్జించినా ఖండించినా బుద్ధి చెప్పినా ఏం చేసినా నీ కాపరి మీద సనగవు. కపటమే నీలో. వాక్యం ఏం చెప్తే దానికి బెండ్ అయిపోతావు. అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పాను. నతనయేలు ఏమంటున్నాడు? ప్రభు సరే కానీ నా పేరు నీకే తెలుసు. ఏమండి ఏమన్నాడు? నన్ను నీవు ఎలాగు ఎరుగుదువు? నన్ను నీవు ఏ విధముగా తెలుసుకున్నావు? నా పేరు నువ్వు ఎలా మెడిసిన్ చేయగలుగుతున్నావు? ఎట్లా? నా ముఖం నీకు తెలుసు, నీ ముఖము నా పేరు ఎలా తెలుసు నీకు? నన్ను ఎలా గుర్తుపడ్డావు? ఎలా? అక్కడ ఆశ్చర్యం అనిపించింది. ఆయన అన్నాడు, పిలుపు నిన్ను పిలవక మునిపే. ఎవరు పిలవక మునిపే? నీ దేవుడైన ప్రభువు నిన్ను ఇప్పుడు పిలుస్తున్నాడు. ఈ పిలుపును వినక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. ఏమిటి అంజూరపు చెట్టు? అంజూరపు చెట్టు ఏంటండి? వాళ్ళ సంఘం ఏంటి? ఆయన ఏ సంఘస్థుడు? బాప్టిస్టా, మెథడిస్టా, పెంతెకోస్తా, ఇంకోటే ఏంటి అది? ధర్మశాస్త్ర సంఘం. అది యూదుల సమాజం. అందులో అతను ఉన్నాడు. అందులో నుంచి దేవుడు నతనయేలుని ఏర్పరచుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఎలాగైతే ఏర్పరచుకున్నాడు, ఈరోజు ఆ రీతిగానే ఆయనను ఏర్పరచుకున్నాడు. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను నన్ను ఎప్పుడు ఈ సత్యంలోకి పిలిచాడు? సంఘ శాఖలోకి వెళ్ళినప్పుడే నిన్ను ఆయన పిలుచుకున్నాడు, ఆయన మహిమ కోసం. 139 చూడు సారి, 139 కీర్తన 15-16 వచ్చిన చూడు. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములందు విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగానే నీ కన్నులు చూచెను. ఎప్పుడు చూచాను? నేను పిండమునై ఉండగా, తల్లి గర్భములో పిండమునై ఉండగా. అంటే నేను ఒక మత సంఘములో నేను ఒక సభ్యుడిగా ఉన్నప్పుడే, నేను సంఘ సిద్ధాంతములోనికి వెళ్ళి ఆ ప్రకారం ఆరాధించుచున్నప్పుడే నీ కన్నులు నన్ను చూచి ఉన్నవి, నీవు నన్ను పిలిచి ఉన్నావు. హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద నువ్వు ఉన్నప్పుడే, అంటే సంఘములో నీవు
ఉన్నప్పుడు లోకములో నుండి సంఘములోనికి సభ్యుడిగా అయినప్పుడే, అంటే సంఘములో సభ్యుడిగా అయినప్పుడే నేను ఎరిగి ఉన్నాడా? అంతకుముందు జరగలేదా? అంతకుముందు జరగలేదా? ఆమేన్. ఎఫెసీ 1:6 మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృప ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో నీవు రూపించబడక మునిపే, ఈ భూమి నుండి రవ్వంత మట్టి తీసుకోక మునిపే నువ్వు ఆ మట్టిలో ఉన్నావని నాకు తెలుసు. జగత్తు పునాది వేయబడి తల్లి నిన్ను కనక ఉంది. అవునా? అంతేనా? నీ తల్లి మట్టిలో ఉన్నది. మట్టి చేయబడినప్పుడు ఆ మట్టిలో నిన్ను కూడా నేను పెట్టి ఉన్నాను. ఆమేన్. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నతనాయేలును క్రీస్తులో ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను కూడా ఆయన ఏర్పాటుకై మనల్ని పిలిచి ఉన్నాడు. ఎప్పుడు పిలిచాడు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని తన మహిమ కోసమై ఇక్కడికి పిలిచి ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆయన మాటలను మనం వినగలుగుతున్నాం. ఆయనకు మనం స్తోత్రం చెప్తున్నాం. ఆయన మనం ఆరాధించగలుగుతున్నాం. హల్లెలూయా. ప్రభువా, నా పేరు నీకు తెలుసు, నా చరిత్ర తెలుసు. ఆయన అంటాడు, నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. ఎందుకు? నిన్ను పంపినని నేను, నిన్ను పిలిచినవాడు నేను, నిన్ను రక్షించినవాడిని నేను. నీ తండ్రి 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 తల్లి 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 ఎక్కడ? అవ్వను చేసింది నేను. అవునా? అదేనా? అవ్వను చేసినప్పుడు ఆయన మనం ఎక్కడున్నామో తెలియదా? శారం చేసుకున్నప్పుడు శారంలో ఎవరున్నారో ఆయన తెలియదా? లోకం చేసినప్పుడు ఎవరు తన వారు ఆయన తెలియదా? తెలుసు. తన వారు ఎవరు ఆయన బాగా తెలుసు. కనుకనే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. ఆయన శరీరమును అమర్చుకొని వచ్చుట వలన, తోళ్ళ మధ్యలో నివసించడం వలన ఆ మహిమా స్వరూపుడకు దేవుణ్ణి గుర్తించలేకపోయినా 99% జనులు తెలుసుకోలేకపోయినా ఈమె దేవుని ఏర్పాట్లో ఉంచబడింది కనుక మరి నేడు ముగ్గురులో యేసు ఒకడు అంటున్న జాతి నుండి వేరు చేయబడి లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అనబడినటువంటి ఆ జాతి నుండి దేవుడు మనల్ని వేరు చేసి నేనే ఒక్కడిని దేవుడనని బయలుపరుచుకున్నాడు మనకు. అది ఒక శరీరములో అమర్చుకొని వచ్చి ఉన్నాడు ఆయన. అది 7వ దూత ఏలియా వర్తమానమైనది. అక్కడ ఆ వర్తమానం చదువుతున్నప్పుడు ఆ వర్తమానములో రూపంలో
ఆ దేవుడు దిగొచ్చి ఉన్నాడని గుర్తించిన వారు ఎవరు తెలుసా? ఆయన నిర్ణయంలో ఉంచబడిన ఒక వధువు అయింది. ఆ సమరయ స్త్రీ నీకు మనమైతే కనబడి మాట్లాడిన మెస్సియా వర్తమానమైందని. ఎందుకంటే ప్రతి కాలంలో ఆయన తోలును కప్పుకొని వచ్చాడు. ఏం కప్పుకొని వచ్చాడు? నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుంది? నేడు కూడా ఒక అల్పుడైనటువంటి ఒక మనిషి శరీరం ధరించుకున్నాడు. అయినా కూడా అందులో ఉన్న ఆ క్రియను చూసి ఈయన దేవుడిని గుర్తించగలిగింది. కనుక ఆమె వెంటనే చేసినట ఆ పాత కుండలో నీళ్లను ఈ కుండ వద్దు, ఈ నీళ్ళొద్దు అని పగలగొట్టేసి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. మనం కూడా అటువంటి కుండలు తీసుకొచ్చినాం. నేను పెద్ద కోసుకున్న నీళ్ళు అయినా ఆ కుండ పట్టుకుని వచ్చింది. ఇదే కరెక్ట్ అన్నా వాదించా. కానీ దేవుడు ఈ రూపంలో వచ్చాడని తెలిసేదానికి అక్కడే పడేసాను. నీకు వర్తమానం వద్దు. దేవుడు ఆ విధంగా మమ్మల్ని పోషించాడు. నిన్ను నన్ను మన ప్రతి ఒక్కరిని కూడా ఒక రీతిగా తీసుకొచ్చాం. ఇప్పుడు మనందరం కూడా కుండలో నీళ్ళు తాగడం లేదు, కుండలో నీళ్ళు తాగడం లేదు. నిత్యము ఉబ్బుకుచుండు జీవ జలమును తాగుతూ ఉన్నా. ఎన్నడూ ఆగిపోని ఊట. దేవుని పిల్లలారా, అబ్రహాముతో మాట్లాడిన తర్వాత, అబ్రహాముతో దేవుడు నిలిచి ఉన్న తర్వాత, అబ్రహాము ముగ్గురులో దేవుడు ఆయన మాత్రమే గుర్తించి, ప్రభువా నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. పేదన్నాడు, నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. అబ్రహాం ఎవరితో ఉన్నాడు? దేవుడితో నిలిచి. అవునా? ఎందుకంటే తోలును కప్పుకొని వచ్చిన ఈయనే దేవుడని అబ్రహాం గుర్తించాడు. అందుకే ప్రభువా సర్వశక్తిమంతుడగు దేవుడు రూపమును మార్చుకుంటూ మాకు ప్రత్యక్షమై ఉన్నాం. ఆమేన్. మరి నేనేం గుర్తించాం మనం? నేడు వధువు కూడా, వధువులో ఇప్పుడు ఎవరున్నారు? ఆయన మారుకుంటూ 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 చివరి కాలంలోకి వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఏర్పరచుకున్న వధువులో ఆయన ఆ వధువును తోలును కప్పుకున్నాడు, ఆ చర్మమును కప్పుకున్నాడు, ఆ ముసుగును వేసుకున్నాడు. అందుకే ఈ మత శాఖలన్నీ కూడా ఆయన గుర్తించలేక మన దేవుడు తన కృప మీద ఉండాలని హల్లెలూయా. ఇప్పుడు దేవుడే వచ్చి ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు కూడా ఏం చేశాడు? గుడారమునే కప్పుకొని ఉన్నాడు ఇంకా. అందుకే ఆయనను దేవుడని ఎవరు గుర్తించలేకపోతున్నారు, సర్వసత్యమును గుర్తించలేకపోతున్నారు. ఇప్పుడు నీకేం మిగిలింది? పిరమిడ్ మీద రాయి తలరాయి రావటమే మిగిల్చబడింది. అంటే ఎత్తబాటు మాత్రమే మిగిల్చబడింది. కనుక దయచేసి అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి